వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2024 ఎన్నికల్లో డిఎస్సి నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఉపాధ్యాయులకి, నిరుద్యోగ యువతకి హామీ ఇచ్చారు ఆనాడు కూటమి పెద్దలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మెగా డిఎస్సి నిర్వహించి 16,000 ఉపాధ్యాయ నియామకాలు జరిపిన పరిస్థితి చూసాం. మళ్ళీ ఇప్పుడు ఉగాది మేళా అంటూ మరో జాబ్ మేళా 10,000 మందితో త్వరలో డిఎస్సి నిర్వహించబోతా ఉంది కూటమి ప్రభుత్వం. అలాగే హిందూపురంలో నందమూరి బాలకృష్ణ గారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. సుమారుగా 2,000 పైచలకు ఉద్యోగ నియామకాల పత్రాలు కూడా అందజేశారు యువతకి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ 20 మాసాల్లో ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారో చూసాం. మరోపక్క రాష్ట్ర మంత్రి అల్లుడు నారా లోకేష్ గారు, ఇంకొక పక్క మామగారు బాలయ్య హిందూపురం ఎమ్మెల్యే నిర్వహిస్తున్న జాబ్ మేళాల గురించి, నియమించబోతున్న ఉద్యోగ నియామకాల గురించి విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు. వారిని మరిన్ని విశేషాలు తీసుకుందాం. నమస్తే శ్రీల. నమస్తే అండి. అంటే ఉగాది వేళ జాబ్ మేళా చాలా ఆనందదాయకంగా ఉంది అందరికి కూడా. ఎందుకంటే అండి ప్రతి ఒక్కరి కళ, వాళ్ళ జీవితానికి ఒక పూల బాట. నిజంగా ప్రతి ఒక్కరం అనుకుంటాం జాబ్ చేయాలి, ఈ విధంగా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాలుగా. అంటే జాబ్ మేళా అనే మాట కూడా వినడానికి కరువైపోయింది. గత 5 సంవత్సరాలు మనం చూసాం ఏం జరిగిందో. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ మేళా విడుదల చేస్తాను జనవరి 1వ తారీఖున. అంటే అర్థం కాలే ఎవరికి. జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఏ క్యాలెండర్ అంటే అదిగో సాక్షి క్యాలెండర్ తప్పించి ఇంకేం లేదు. సాక్షి క్యాలెండర్. అందుకని జనవరి 1 అన్నప్పుడు వీళ్ళు గుర్తు చేసుకోవాల్సింది ఏంటి జనవరి 1లో ఉన్న మతలబ్ అని. ఇప్పుడు తెలిసింది అది సాక్షి క్యాలెండర్ కానీ జాబ్ క్యాలెండర్ కాదని. కానీ ఈ రోజున బాబు వస్తే జాబ్ గ్యారంటీ అనేది ఖచ్చితంగా అక్షర సత్యం. ఇది అక్షర సత్యం అనేది ఈ రోజున నిరూపించుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ సహాయ సహకారాలతోటి నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టి మరి ఎప్పటికీ ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చిరస్థాయిగా ఆయనే ఉంటారనిపిస్తుందండి ఇవన్నీ చూసిన తర్వాత. ఎందుకంటే ప్రజల మనసు గెలుచుకొని వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని ఒక ఎమ్మెల్యే ఇంత గొప్పగా ఆ రాష్ట్ర యువత బాగోగులు తెలుసుకొని ముందుకు తీసుకువెళ్తున్నారంటే దాదాపుగా 2,000 ఆన్ స్పాట్లో. మరి ఇంతకంటే గొప్ప ఇంకేం కావాలండి. 110 కంపెనీలు అక్కడ హాజరైనవి. మరి ఇంత గొప్పగా ఆయన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చూస్తుంటే ఇంకొక వైపు అల్లుడు ఆంధ్ర రాష్ట్రంలో మరి దాదాపుగా 10,000 ఉద్యోగాలు నియామకాలు రెడీ చేస్తున్నారు. దాంట్లో కూడా అండి మీకు టీచర్ కానిస్టేబుల్, అదేవిధంగా ఏదైతే ఈ సహాయక టీచర్స్ కానివ్వండి, ఇలా చాలా ఉన్నాయి, వార్డెన్లు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా. మరి ఇంత గొప్పగా చేస్తున్న ఈ ప్రభుత్వం నిజంగా మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. గతంలో చూసాం ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి, 3,000 ఎట్లా సరిపోతాయి యువతకని, నేను వచ్చి 5,000 ఇస్తానన్నాడు. 5,000 ఇచ్చి ఏం ప్రయోజనం, నువ్వు వాళ్ళకు ఉద్యోగం లేకుండా చేసావు కదా. అసలు ఎక్కడా కూడా కనీసం జాబ్ ఎప్పుడు డిఎస్సి అని చెప్పేసి వీళ్ళు నిద్రలో కూడా కలవరిచ్చే పరిస్థితి. ఎక్కడ ఏజ్ అయిపోయిద్దో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎవరు గ్యారంటీ? 5 ఏళ్లతో నీకు జీవితం గడిచిపోదు కదా. జగన్మోహన్ రెడ్డి మాటలతోటి ఏ విధంగా వీళ్ళకి అరచేతుల్లో వైకుంఠం చూపించాడో అందరూ చూశారు. కాబట్టి అది కాదు ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి. నిజంగా నందమూరి బాలకృష్ణ గారి విషయానికి వస్తే హిందూపురంలో ఆయన సేవారంగం ఏ విధంగా మరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎట్లా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆ తర్వాత చలనచిత్ర రంగంలో తనదంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నందమూరి తారక రామారావు గారి వారసుడిగా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇక్కడ చూస్తే రాజకీయ రంగంలో ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా, అది దాన్ని అంటారు తగ్గేదేలే అని. హత్యలు చేయడానికి, అత్యాచారాలు చేయించడానికి, మర్డర్లు చేయించడానికి, దోపిడీలు దౌర్జన్యాలు చేయించడానికి తగ్గేదేలే అని చెప్పేసి ఏదో డైలాగులు చెప్పడం కాదు. అలానే ఉంది. దీని గురించి కదండి చెప్పుకోవాలి, తగ్గేదేలే అని. ఇట్లా ఇది ఇంత గొప్పగా ఈ రోజున యువతకు ఒక భరోసాను కల్పిస్తూ నాయకుడు అంటే ఇలా ఉండాలి, నాయకత్వం అంటే ఇలా ఉండాలి, ఒక లీడర్ అంటే ఇలా ఉండాలి. మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయంతో అయితే ప్రజల ఆశలను తీర్చడానికి తెలుగుదేశం పార్టీ పెట్టారో, ఈ రోజున ఆ తెలుగుదేశం పార్టీలో ఒకవైపు అల్లుడు, ఇంకొక వైపు కొడుకు, ఇంకొక వైపు మనవడు, వీళ్ళందరూ ఎంత గొప్పగా ముందుకు తీసుకెళ్తున్నారండి. దీని కదా అంటారు ప్రజల మనుషులు. వీళ్ళంతా కూడా ప్రజల కోసం సేవ చేయటానికి ఆ పార్టీ ఉంది. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి ఆ పార్టీ పెట్టారు. దీని కదా ఒకరి దగ్గర నుంచి లాగేసుకున్నది పార్టీ కాదు. ఆయన వచ్చేసి బోర్ నేడుస్తున్నాడు, నా పార్టీ నాకు ఈరా బాబు, నేనే లేనప్పుడు నీకు ఆ పార్టీ ఎందుకని. ఇది అంటే గతంలో ప్రజలు అనుకున్నారనమాట. 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందంటే ఎదవలకు పదవులు ఇస్తే ఏం జరిగిద్ది అనేది. అదే జరిగింది. ఏం చేశారు? ఎదవలకు పదవులు ఇస్తే గంజాయి అమ్మిచ్చారు, డ్రగ్స్ అమ్మిచ్చారు, జైలు చుట్టూ కోర్టు చుట్టూ తిప్పారు. అది
అంటే ఇంకా ఎవరైనా న్యాయం కోసం క్వశ్చన్ చేస్తే వాళ్ళకి 3rd డిగ్రీలు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చివరికి స్టాచ్యూ ఏదైతే మనం స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని చెప్పేసి ఆయన జీవితాన్ని కుటుంబాన్ని త్యాగం చేసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇచ్చిన పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ కూడా కులాన్ని అంటగొట్టే నీచమైన సంస్కృతి జగన్మోహన్ రెడ్డిది. ఇంత దౌర్భాగ్యమైన మనిషిని మనం ఎందుకు ఎంచుకున్నావురా బాబు అని చెప్పేసి ప్రజలు ఈ రోజున ఎంత భయంకరమైన ఒక ఊబిలోంచి బయటకు వచ్చాము ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోనని చెప్పి ఇప్పుడు బయటపడుతున్నారు ఒక్కొక్కరుగా. అంత భయంకరమైన సిచ్యువేషన్ ఆ రోజున. నిజంగా చెప్పుకోవాలంటే ఈ రోజున బాబు వస్తే జాబు గ్యారంటీ అనే దాన్ని గొప్పగా ఈ రోజున నిరూపించి చూపించారు. ఇంకోవైపు బాలకృష్ణ గారు, ఇటువైపు చూస్తే మరి లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా యువతకి ఒక మంచి మార్గదర్శకాన్ని ఇస్తుంది, వాళ్ళ జీవితాలకు ఒక భరోసా ఇస్తుంది, వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది అనటానికి ఇక్కడ చేతల్లో చేసి చూపించారు. అంటే వాళ్ళలాగా చేతుల్లో కత్తులు పెట్టి చిందులేయండి రోడ్లమ్మట, తలలు నరికేయండి పొట్టేళ్ళవి, మీ తలలు కూడా ఇలా నరుకుతామని చెప్పండి, అదే నాయకత్వం అంటే. దానికైనా మళ్ళీ మేము వస్తాం 2029లో అంటున్నారు. రాణిస్తారు ఇట్లాంటి వాళ్ళని? జాబ్ ఇచ్చే వాళ్ళకి ఇస్తారా, లేకపోతే కత్తులు చేతబట్టి ఇచ్చే వాళ్ళకి ఇస్తారా నాయకత్వం? ఖచ్చితంగా జాబ్ ఇచ్చే వాళ్ళకి, ఖచ్చితంగా వాళ్ళ జీవితానికి భరోసా ఇచ్చే వాళ్ళకే ఇస్తారు నాయకత్వాన్ని. ఇది గుర్తుపెట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడైనా బుద్ధి గడ్డి తిని పనులు చేశాము, మరి ఇక్కడి నుంచి అయినా బుద్ధి తెచ్చుకుంటామంటే బాగుంటుంది. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 16,000 టీచర్ల ఉద్యోగ నియామకాలు చేపట్టి మళ్ళీ మెగా డిఎస్ ద్వారా మరో 3,000 పైచలకు ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు ఈ రోజున అంతేనండి. పాఠశాల విద్య ఇంటర్లో 3,000 పోస్టులు, ఎస్ఐ కానిస్టేబుల్ 3,000 పోస్టులు, యూనివర్సిటీ సహాయ ఆచార్యులు 1,500 పోస్టులు, ఏఈలు 500 పోస్టులు, హాస్టల్ వార్డెన్లు 200 పోస్టులు, స్టాటిస్టిక్స్ 200 పోస్టులు, గ్రూప్ 1 100 పోస్టులు, గ్రూప్ 2 500 పోస్టులు. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే ప్రణాళికగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. 7,575 కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలు జరిపిన పరిస్థితి కూడా చూసాం. అవును, కానిస్టేబుల్. జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థ ప్రక్షాళన పేరిట నాడు నేడు అంటూ రంగు డబ్బాలు పట్టుకుని తిరిగాడు తప్ప ఒక్క టీచర్ని కూడా నియమించిన పాపాన పోలా. ఉపాధ్యాయులు లేకుండా ఆ విద్యార్థులు ఏం చదువుకుని ఉంటారో ఆ దేవుడికి తెలియాలి. అదే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందో మనం వాళ్ళు చూస్తున్నాం. అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఎలా విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దుతున్నారో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఆ విద్యా వ్యవస్థను నాశనం చేసి ట్యాబుల పేరిట, ఇంగ్లీష్ మీడియం పేరిట ఎంత అప్రదిష్ట పాలు చేశాడో కూడా చూసాం. అసలు స్కూల్సే లేపేశాడు కదండి. జాబులు దేవుడికి ఎరుగు. ఇక్కడ కూడా పాపం చిన్నపిల్లలందరూ రోడ్డు మీదకి వచ్చేసి మాకు మా స్కూల్ ఇవ్వండి బాబోయ్ అని మొరపెట్టుకున్నారు. ఆ రోజున వీడియోలు ఇప్పుడు కూడా ఉన్నాయి మనకి చూడాలంటే. జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం ఏంటంటే ఉన్న స్కూళ్ళను కూడా తీసేసి ఎక్కడ ఉద్యోగాలు అడుగుతారని భయంతో, ఎక్కడ ఆ మెయింటెనెన్స్కి కూడా నిధుల్లో నాకు వచ్చే నేను కొట్టేసే డబ్బుల్లో వాటికి పెట్టాల్సి వచ్చిద్దానని భయంతో చేశాడు. నిజంగా అదేనండి. ఎక్కడ వాటికి మరి మెయింటెనెన్స్ ఇవ్వాలి కదా. చివరికి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ గ్రామ పంచాయతీ సచివాలయాల డబ్బులు కూడా, అంటే ఆ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్లు ఉరేసుకొని చనిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇలాంటి వ్యక్తులు ఎప్పటికైనా నీచులు నీచంగానే ఆలోచిస్తారు. ఎవరైతే ఈ రోజున మనం చెప్పుకుంటున్నామో బాబు వస్తే జాబ్ గ్యారంటీ అనేది, అది ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా తనివి తీరని మాట. మంత్రి నారా లోకేష్ గారు ఉగాది కానుకగా ఉద్యోగ మేళా, అటు నందమూరి బాలకృష్ణ గారు హిందూపురంలో జాబ్ మేళా, మామ అల్లుల సవాల్లాగా ఇద్దరు పోటీపడి మేళాలు నిర్వహించడం, వేలాది ఉద్యోగాలు సృష్టించడం, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేయడం, నిరుద్యోగ యువతకు మంచి అవకాశాలు కల్పించడం అద్భుతంగా ఉందంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.